రెప్లికా ఆఫ్ అశోక పిల్లర్ అనేది అన్వీల్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మనకి శ్రీలంకలో. సో మనందరికీ తెలుసు బౌద్ధ మతం అనేది అశోకుని టైంలో అశోకుని వారసులు బౌద్ధ మతాన్ని శ్రీలంకకు షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ప్రాచుర్యం చేశారు ఎక్కడ శ్రీలంకలో. ఇప్పుడు అశోక పిల్లర్ ఏదైతే ఉందో మనకి లయన్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాని రెప్లికాని బేసిక్గా శ్రీలంకలో స్థాపించడం జరిగింది. సో దాన్ని నిన్న అన్వీల్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సెలబ్రేటింగ్ ఇండియా శ్రీలంక బుద్ధిస్ట్ హెరిటేజ్. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే బుద్ధిస్ట్ కల్చర్ అనేది ఇండియా నుంచి శ్రీలంకకి ఏ విధంగా షిఫ్ట్ అయిందన్న ఒక కల్చర్ హెరిటేజ్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఎక్కడ అన్వీల్ చేశారు అంటే వాస్కుద్వా శ్రీ సుబుత్తి విహార్య కులత్రా డిస్టిక్లో దీన్ని అన్వీల్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి ఇండియన్ హై కమిషనర్ జనవరి 2024లో దీనికి ఫౌండేషన్ వేయడం జరిగింది. సో తర్వాత స్పాన్సర్డ్ బై ది హెచ్ఈ క్యాబేజీ లింగ్ రిన్పోచే వాళ్ళు దీన్ని ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ పిల్లర్స్ కన్స్ట్రక్షన్కి స్పాన్సర్ చేయడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా ఈ పిల్లర్ దగ్గర ఈ అశోక పిల్లర్ ఏదైతే రెప్లికా ఉందో అక్కడ కపిలవాస్తుకు సంబంధించినటువంటి బుద్ధ రిలిక్స్ ఏవైతే ఉంటాయో అవశేషాలని ఈ బేసిక్గా ఆ అశోక పిల్లర్ దగ్గర పెట్టడం జరిగింది. ఓకే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది అశోక పిల్లర్ మనకు తెలుసు. దీన్ని ఎవరు అశోక పిల్లర్ టైంలో అశోక లెగసీని ఇది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అర్హత్ మహిందా అండ్ సంగమిత్త అనేవాళ్ళు ఇద్దరు కూడా మనకి బుద్ధిజంని శ్రీలంకకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, అంటే ప్రచారం చేయడం జరిగిందనమాట. హూ బ్రాట్ బుద్ధ శాసన టు శ్రీలంక. ఓకే, రెయిన్ఫోర్సెస్ ఇండియా శ్రీలంక సివిలైజేషనల్ బాండ్స్ అనేటి ఇది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా ఏ దేశంలో అశోక పిల్లర్కి సంబంధించినటువంటి రెప్లికాని చేశారు అంటే స్థాపించారు అంటే అది శ్రీలంకలో. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.